మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలో దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు చేయడం లేదని కమిటీ సభ్యులకు నిలదీసిన గ్రామస్తులు ఇంద్రమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను నిలదీసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. గ్రామ పంచాయతీ ఎల్లగపేట, నా పేరు వెంకటేష్. ఇంతకుముందు గతంలో కూడా కాంగ్రెస్ లో పనిచేసినాము. ఎల్లగపేటకు మాకు రావాల్సిన ఇల్లు ఇప్పటి వరకు కూడా 2 ఇళ్లు 3 ఇళ్లు మాత్రం ఇచ్చినారు. మొత్తం నేమ్స్ మాత్రం 99 సర్వే చేస్తున్నారు. ఇప్పటికి ఆల్రెడీ ఎంపీడీ ఆఫీస్ నుంచి సర్వే చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం జరిగింది. ఓట్లకు ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీకు సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తాం, మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, అన్ని చేస్తామని చెప్పారు. మా కిష్టంపేట గ్రామ పంచాయతీలోనే అంటే అందరికంటే తక్కువగా ఇల్లు లేకుండా పూరి గుడిసెలలో ఉన్న గ్రామం మాత్రం మా ఎల్లగపేట. మా ఎల్లగపేటలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమటని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ లో ఆడిడ తిరగకు ఉండడం పోవడం వల్ల కిష్టంపేట లీడర్లు, సీనియర్ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా మా ఎల్లపేట ప్రజలకు 600 నుంచి 900 ఓట్లున్న గ్రామంని కంప్లీట్ గా వాళ్ళు అన్యాయం పాలు చేసుకుంటా ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇల్లు రాసియడం జరిగింది. ఇక్కడ మీరు కూడా ఒక న్యాయం అన్యాయం అనేది చూడండి. 100 ఇండ్లు ఉన్న కాడ ఎల్లగపేట నుంచి 4 ఇండ్లు వెళ్తాయి కదా. సర్వే చేసిన వాళ్ళే లేరు. ఇప్పటి వరకు సర్వే కూడా ఎవరు కూడా రాలేదు. సర్వేకి వచ్చిన వాళ్ళైతే మా ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయి, ఏమున్నాయి, పలానా రోజు మొన్న ఒక 4 రోజుల కిందట ఒక పర్సన్ ఇల్లు కూలిందని దగ్గరికి పోతే ఎంపీడీఓ సాయం చేయలే, పంచాయత్ సెక్రటరీ సాయం చేయలే, గ్రామస్తులు ఉన్న సీనియర్ నాయకులు సాయం చేయలే. ఇవాటి రోజున ప్రజలందరూ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మేము ప్రశ్నిస్తలేం కాబట్టి మాకు న్యాయం జరగట్లేదని మేము ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ లో తిరిగినాం. మీరు మాకు ఇచ్చిన హామీలు ఎటువైనాయి, మా హామీలు మాకు ఇవ్వగలరు మీరు అని మమ్మల్ని ప్రశ్నిస్తాం. ఇవాళ మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మాకు ఇప్పటి వరకు లీడర్లు సాయం చేయలేదు, ఎమ్మెల్యే సాయం చేయలేదు. మీ మీడియా మిత్రులన్నా మాకు సాయం చేసి మా ప్రజల్లో ఉన్న పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించి రోడ్లు, నాలీళ్లు, ప్రతి ఒక్క పని, బోర్లు, నీళ్లు కూడా లేని సమస్య ఇవాటి రోజు మా ఎల్లగపేటలో. గతం 40 సంవత్సరాల నుంచి ఇక్కడ లీడరిజం చేసే ప్రతి ఒక్కరేమో పక్క నుండి మీ వాళ్ళని పిలిపిస్తే వెళ్ళిపోతారు. ఒక్కరు కూడా గ్రామ సభ అనేసారు. గ్రామ సభలో 600 నుంచి 900 ఓట్లున్న ఒక్కరు కూడా మా గ్రామం నుంచి ఒక్కరు కూడా గ్రామ సభకు లేనే లేరు. ఇందుకు ఇదంతా వాళ్ళు కరుడు కట్టిన కక్ష కట్టి మా ఎల్లకపేట గ్రామం మీద ప్రతి ఒక్కటి పైసలు తీసుకొని పేర్లు రాస్తారు. ఎట్లా రాస్తారు? బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, ఇంతకుముందు గతంలో ఇండ్లు ఉన్న వాళ్ళకి, పక్క ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు రోజు రాసిన కరెక్ట్ సర్వే చేయండి. ఎమ్మెల్యే గారు మా ఊరికి ఒక రోజు ప్రతి ఊరికి వెళ్తున్నారు కదా మీరు వాకింగ్ కి, మా ఊరికి రండి, మా ఊరు సమస్యలు మీరు చూడండి. మా ఊరు మీదకి వెళ్ళి పోతారు కానీ ఎన్నడన్నా మీకు ఈ సమస్య ఉన్నదని అడిగిన ఎమ్మెల్యే గారు కూడా లేరు. రండి, ఒకసారి వచ్చి వాడవాడ తిరగండి, ఇండ్లు ఉన్నాయా లేవా చూడండి. గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. మేము ఓట్లేసినాం, మా జీవితాలు మీ చేతిలో పెట్టినాం. ఓట్లేసి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మీడియా మిత్రులకు నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ న్యూస్ ని ఖచ్చితంగా వైరల్ చేయండి. మా ఎల్లగపేట గ్రామస్తులకు కష్టాన్ని నమ్ముకొని పనిచేసే ప్రతి ఒక్క ప్రజలకు, మా వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటాను.